11 వరకు చూపించుకుంటూ గురువు గారు పూర్వాధరించి అంటే 511 రూపాయలు కానుక ఇచ్చారండి. అన్న వరకు మానిన దరఖాస్తులు వారు చూస్తున్న శ్రీ ఆసమది పాడిపడ స్వీకరించి దరఖాతుల్ని మీరందరూ ఒక్కొక్కరు గోయిందా గోయిందంటే కాగడమే 7 సార్లు వేయాలండి. మీరు మీ పిల్లలు అందరూని ఒక్కొక్కరు గోయిందా గోయిందంట 7 సార్లు వేయాలి కాగడ మీద నూనె. మొత్తం మీరు మీ పిల్లలు ఎంతమంది వెళ్ళారో తిరుమల అందరూ కూడా గోయిందా గోయిందంటే 7 సార్లు వేయండి. వరుసగా 7 సార్లు వేయాలి. బాబు పాలకోదానికి వెనక్కి బాబు పిల్లలు వాడిపోతున్నారు చూడబ్బా. కుర్చీలయ్యమ్మ మన భక్తుడికి కుర్చీలయ్యమ్మ మన కూర్చుంటాడు. ఏమండి ముందుగా ఏ పూజ చేసిన కాడమ్మా పూజ చేయాలి. గణపతిని పూజ చేయాలండి. గణపతి పూజ లేనిది పూజ లేదే పని లేదండి. ఇల్లు కట్టాలన్నా గణపతి పూజ చేయాలి. ఒక అబ్బాయికి కళ్యాణం చేయాలన్నా గణపతి పూజ చేయాలి. అంటే ముందు ఏ పూజ చేసినా గానీ గణపతి పూజ చేయాలి. ముందుగా గణపతి పూజ చేయాలండి. గణపతి పూజ లేనిది పూజ లేదే పని ఏ పూజ లేదే పని లేదండి. గణపతి దేవా నా తర్వాత ఒక గుడ్డు పిచ్చారండి. గురువులేనిచ్చా పని చేసినా గానీ గురువుగారు ఉంటారు. ఆ పనికి గురువు గారు ఉంటారు. గురువులేనిచ్చా అంటే మాకు కథ నేర్పిన మహానుభావులు మహానీయులు కళాకారుల వరకు తెలుసుకుంటారండి. రమా సింద్రపురం గంగావర మండలము కుందరు సేవారు పట్టాన తడి వైగ్రము ఏమండి వివరణానికి శనివర్చి వైకుంఠపురుడు వివరణానికి శనివర్జులమ్మ నా ఇంటి పేరు ముసలోరు ఏదో వింజరము
ఇంటి పేరు ముసలోరు పేరు సత్యనారాయణ నా గురువు గారు కథ నేర్పిన మహనీయులు అంటేనండి మా తండ్రి గారే నా గురువు గారండి అదే రాయన అయ్య నా తండ్రి నా గురువు దైవపాత్ర చేసుకున్నామండి సపోకత అనగా పుడుదల పాడాలి ఆదిశత్తమ్మ పుడుదల పాడాలండి ఆదిశత్తమ్మ పుడుదల అనగా అంటేనమ్మా ఈ భూమి హోమనే గర్భములు అక్కడ కుర్చీ చేసుకోమ్మా కుర్చీ చేసి కూర్చోండి అక్కడ కుర్చీ చేసుకుని నూనె ఉండండి కొద్దిగా ఏమండి కింద ఈ భూమి లేదటండి ఆకాశం లేదండి పైన ఆకాశం లేదటండి ఈ లోకమంతా కూడానండి నీరు బుగ్గలా ఉండిపోయిందండి ఒక నీరు బుగ్గలానే ఉండిపోయిందండి అమ్మా కేవయ్యా అదేమనే టైంలో 10 చేతులతో చెంగు చక్రమతో 1000 చేతులతో ఒక ఆదిశీతమ్మ పుట్టిదట ఈ కలియుగంలో చేతుల ఉందరా మీద సంవత్సరం వచ్చి వచ్చిందండి సంవత్సరం వచ్చి వచ్చింది కానీ ఈ అతి సంవత్సరానికి తీసుకుని
తల్లి గారు అంటే కోడి ఎలా పెడుతుందోనండి అదే మాదిరిగా 3 గుడ్లు పెడతానండి. కోడి వలె 3 గుడ్లు పెట్టి ఈ అదిశీతమ్మ గుడ్ల మీద గారు మూడు గుడ్లు పుట్టినండి పాపం వచ్చి కాలుతో తనలేసండి కాలుతో తనగానే ఈ కింద పేరు వెళ్ళిందట భూమండలమైందండి. భూమండలమైందంటండి పై పేరు వెళ్ళిందట ఆకాశమైందండి. ఆకాశముగా అయిందంటండి అందరూ సందమామ సూర్య చంద్రులు కాచుకుందండి. సూర్య చంద్రుల్ని కాయించిందంటండి కానీ రస్తాలన్నీ కూడా చంద్రాలు చుట్టించుకుంది. ఇలపాలు సముద్రాలుగా 7 సముద్రాలుగా చుట్టించిందంటండి అరే నేను 3 గుడ్లు పెట్టానా ఒక గుడ్డు సాగపోయింది. 3 గుడ్లకు గుడ్డు పోయింది పోతే పోయింది. అలాగే తల్లి గారు ఈ 2 గుడ్లు ఎలాగైనా సరే జాతర కాపాడు కావాలి. అలాగే తల్లి గారు 2 గుడ్ల మీద ఈ యొక్క అభవచన గుడ్డు గుడ్డు పాపం వచ్చి తండగారి అక్కి వాయువ గాల నీరు పంచభూతాలను కూడా 2 గుడ్లో పుట్టించుకుందండి. కలియుగంలో చుట్టించింది పోయేలా అదే నేను 3 గుడ్లు పెట్టారా 2 గుడ్లకు సాగపోయాయి. ఈ గుడ్డలకన్నా సరే జాతరగా కాపాడు కావాలి. గారు ఈ వంటి గోడలోని పోటేరమ్మ ఎవరు పెరిగారు ఒక్క గుడ్డులోనమ్మా ఈ బ్రహ్మ వీచుడు గాని వస్తువులండి వ్యక్తులు 3 జమాలయ్యారు. చూసారండి ఒక గుడ్డులోనండి బ్రహ్మ విష్ణు శంకరుడు 3 జన్మించారు. కలియుగంలో జన్మించారు గోయల్లా యాదిశక్తి కండి ఎప్పటితో 3 త్రిమూర్తులు జన్మించారు. ఈ 3 కుమారుని తీర్చిదిద్దాలి పెంచాలి. అలాగే తల్లిగారు 3 కుమారులకి దిగాయ మాగాయ దానం చేయించాలి. ఈ 3 కుమారులకి నాయన సన్నిధిలో తానాలు ముగ్గురు కుమారులందరికీ ఎంతగా పదం వచ్చింది. 3 కుమారు తల్లి గారి దగ్గరకు వచ్చారు. కన్నవేనా తల్లి
మాకిస్తే మేము కొంటామమ్మా అమ్మా మీరు కూడా ఎన్ని రోజులు తిప్పుకుంటావే తల్లి మా రాజ్యాలు మాకిస్తే చేసుకుంటావే తల్లి అంటే నువ్వు ఎంత సంపాదించావో అంతా కూడా మా ముగ్గురు పేరులో పెట్టావు తల్లి మా ముగ్గురికి ఇచ్చేస్తే రాజ్యాలను వేడుకుంటా ఉంటాను వైజాగ్ ఎలాగ మా రాజమండ్రి ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోతే వ్యాపారం చేసుకుంటాం తల్లి అలాగే ముగ్గురు కుమారులకేనండి అంటే రాజ్యాలు పంచబడుతుందండి ఎలాగా బ్రహ్మ పట్టాలో బ్రహ్మదేవుడు చేసుకుని ఏ బ్రహ్మ బ్రహ్మ కటరహారా గోడు సౌరు చేయాలండి దగ్గర కూర్చోమనండి నువ్వు అయ్యింది కాళ్ళ మీద ఆవిడ కూర్చోమనండి మీరు ఎవరొకరు కూర్చోండి ఇద్దరు అవసరం లేదు నాయన బ్రహ్మక వెళ్ళి బ్రహ్మదేవుడు తీసింది బ్రహ్మవైన పట్టుకొని నా మెడలో తాళి కట్టి సేకరించవయ్యా నన్ను 1000 భార్యలు సేకరించమని అడుగుతుంది బ్రహ్మదేవుడు ఎందుకు చెప్పినా గానీ కళ్యాణం ఒప్పుకోలేదు నాకు కొడుకు ఉండకూడదు గారు పామొచ్చి ఆయన తీసి అక్కడ బ్రహ్మదేవుడు పూర్తి చేస్తుంది పోయేలా బ్రహ్మదేవుడు పూర్తి చేసి ఈ రాజ్యతం ఎక్కడికి వెళ్ళిపోతుంది పట్టణం వెళ్తా ఉంది అయిపోతా పట్ల అంటున్నారు అమ్మా ఈ కామం తెచ్చాలంటే అభ్యంతరం లేదమ్మా అదిగో చూసేవా కైలాసములే తమ్ముడు శంకరుడు ఉన్నాడు తల్లి మా ఇద్దరి కన్నా చిన్నవాడు భగవంతుడు శంకరుడు ఉన్నాడు నువ్వు నా తమ్ముడు దగ్గరికి వెళ్ళు కామం తీరుతాడు మా తమ్ముడు శంకరుడు నీ కామం తీరుస్తాడు వాడే కాని నీ కామం తీర్చనన్నాడంటే రాతల్ని కామం తప్పగా తీరుతాను నువ్వు నా దగ్గరికి రా నీ కామం నిన్ను తీరుస్తానే అమ్మన్నాడు ఆ మాట పడిన తల్లి గారు కైలాసం వెళ్ళిపోతుందట తెలుసా కైలాసం అట్లాడే కైలాసం వెళ్ళింది కైలాసంలో దేవుడు శంకరుడు చూశాడు అరే బ్రహ్మపట్నం వెళ్ళిందా బ్రహ్మదేవుడు గుడి చేసింది బ్రహ్మదేవుడు కాదన్నాడని పెళ్లి చేసింది వైకుంఠం వెళ్ళింది ఆ విష్ణుమూర్తి నా చిన్న దగ్గర పంపించాడు నేను కాదంటాను కూడా పూర్తి చేస్తాడు నన్ను కాని పూర్తి చేసిందంటే సిస్టమ్ అర్థం లేకుండా పోతాది తల్లి కాని బతికెళ్ళి అమ్మలో శంకర ఎక్కడికి వచ్చిన కారణం అంటావా కట్టరహానా కొడుకు
అమ్మా ఓయ్. నీ మెడలో తలగట్టాలంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. నీ దగ్గర చూస్తే 3 మైళ్ళు కనబడుతున్నాయి. 3 మైళ్ళు ఉన్నాయంటున్నారు. అవును. శంకరా ఓయ్. పరమేశ్వరా ఆహా. నా దగ్గర మైళ్ళు ఉన్నాయా? అవునవును. ఏమిటయ్యా అని అడిగింది. ఆహా. అమ్మా నీకు తెలియదా? తెలియదు బాబు. అయితే చెప్తున్నాను చూడు. అవును. ఈ కలియుగములో గాని దేవలోకములో గాని పైన దేవలోకములో గాని ఆహా. ఒక నరినెడవాడు పుట్టక ముందు జీవంలో పుట్టక ముందు ఈ కలియుగములో నువ్వే జన్మించావు తల్లి. కలియుగమందు ముందుగా నువ్వే జనించేవమ్మా. ఆహా. అంటే చనిపోయినప్పుడే కన్నా ఆడవారు పురుడు చాలా ఎక్కువమ్మా. ఆడవారికి పురుడు అనేది చాలా ఎక్కువ అమ్మా. ఆహా. ఈ పురుడు వేలు ఎక్కడ మాత్రం తెలుసా? అవును. 7 సముద్రాల పాల సముద్రంలోకి వెళ్ళి తానం చేసి వస్తే నీ మెడలో తాళి కడతానన్నా. అవును. బాబు శంకరా ఓయ్. 2 మైలుతే అడిగింది. ఆహా. అమ్మా ఓయ్. ఆడవారు ప్రసూతవుతారు. సూతవుతారు. అవునమ్మా. అదో కూడా నీ 2వ మైలు తల్లి ఈ మైలు కూడా బాధ్యతగా తానం చేసి రావాలి. వస్తే ఈ మెల్లో నా భార్య కింద సేకరిస్తాను. 3వ మైలుని అడిగింది. ఆహా. అమ్మా ఓయ్. నువ్వు చెల్లిపోతాం కూడా అది కూడా మైలేలే తల్లి. చచ్చిపోతాం కూడా మైలుతో సమానమే అమ్మా. ఆహా. ఈ 3 మైళ్ళు బాధ్యతగా తానం చేసి రావాలి. వస్తే ఈ మెల్లో నా భార్య కింద ఆ సేకరిస్తాను. మానవుడి తల్లి గారు ఎక్కడికి పోతున్నారా? 7 చంద్రాలు చదువుతున్న తానానికి వెళ్తుందో శంకరుడు చూసమ్మా అవును. వచ్చే తల్లిని పిలుచుంటున్నారు. రావాలి. పోయి గంగా ఓయ్. అదిగో చూసావా ఆ. మా కన్న తల్లి గంగా నది తానానికి వస్తుంది. అవును బాబు. వచ్చి మా అమ్మ నీ గంగా నదిలో తానం చేస్తుంది. ఆహా. మా అమ్మగాని నీ గంగా నదిలో తానం చేసిందంటే ఆ గంగంత కూడా పుట్టి మైలైపోతావు. నీ గంగా నది పుట్టి మైలైపోతుంది. ఆహా. పోయి గంగా ఓయ్. నువ్వు మా కన్న తల్లికి దొరకకుండా దూరంగా పారిపో. త్వరగా వెళ్ళిపో గంగా అన్నది. ఆ. అప్పుడు గంగాదేవి ఏం చేస్తుందో తెలుసండి? ఆ. గంగాదేవి వెనక్కి వెళ్ళిపోతుందట. అవునవును. ఆదిశక్తమ్మ ముందుకు తగులుకెళ్తుంది. ముందుకు తోడుకెళ్తుందట. ఆహా. గంగాదేవి ఎంత దూరం వెళ్ళినా గాని ఆ తోటంలో పెద్ద చోట కనపడతాలేదు. గంగాదేవి దోకాడనకు సూటే దొరుకుతలేదంటండి. ఆహా. గంగాదేవి దోకాడను సూటు లేక ఆ. శంకరా ఉంది. చెన్నవయ్య అన్నది. ఆ. శంకరుడు వచ్చారండి. అవును. ఓయ్ గంగా నేను ఏమన్నాను? ఆ. మా అమ్మకు దొరకకుండా దూరంగా పారిపో అన్నాడు. వెళ్ళిపో గంగా అన్నారు. ఆహా. మని నువ్వు శంకరా శరణం అన్నావు. అవును. కారణం ఏంటి అని అడిగాడు. ఆహా. నాయనా ఆ. శంకరా ఆ. నేను మీ అమ్మకు దొరకకుండా చాలా దూరం పరిగెత్తికి వెళ్ళాను బాబు. అవును. కానీ మీ అమ్మ భూమికి ఆకాశానికి 4 సభకు వచ్చేస్తుంది. ఓహో. మీ అమ్మను చూస్తే నాకు భయం వేసేస్తుంది శంకరా అని అడిగింది. ఆ. అప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడయ్యా? ఆహా. అయ్యో చూడు రేదేడమ్మా గంగాదేవిని చిక్కా చూపెట్టుకుని చెగలో బంధించారండి పోయిందా? గంగాతల్లమ్మని చెగలో బంధించారటండి. ఇప్పుడు గంగాధర చెగలో బంధించారు. ఈ తల్లిగారు దానం చేద్దామంటే నేను లేదండి. మీరు దొరకలాగుందా? ఈ అబ్బబ్బా ఈ బాబా ఈ అమ్మ ఆదిశక్తి మా బాధపడదాం శంకరుడు చూశారు. తల్లిని బాధ పెట్టకూడదు. మన ముందు
ముందు పుట్టగతులు దొరకకుండా పోతాయి. తల్లిని బాధపడితే ముందు పుట్టకలు దొరకకుండా పోతాయి. అక్కడ కోనేరు చుట్టించారు. కోనేరు చూస్తే ఒక లక్క పెడతలాగా ఉంది. అచ్చ చూస్తే పాత కట్టి పెట్టలాగా ఉంది. స్నానం చేద్దామంటే ఆ నోటు సరిపోతలేదు. ఆడవారు నిన్న మొక్క వచ్చి రాజున దానం చేస్తే ఎంత శృంగారంగా తాగుతారే. అదే మాదిరిగా 3 దోసులు నీళ్ళు ఎత్తి మీద శుద్ధి చేసుకుంది. శంకర్ దగ్గరకు వచ్చింది. తానం చేసి నీ దగ్గరకు వచ్చాడు. బాబు శంకర నారాయణతోని పుట్టు కళ్యాణం శంకర మెడలో తాళి కట్టి ఆ శంకర పట్టుకుని శంకర్ ఎంత చెప్పినా గానీ లేదు. ఇలాంటి వెలగారు బామొచ్చి వేతం తీసి వేతం తీసి తీరే శేఖర వాడు శేఖర దోయమ్మ అదేతనమ్మను పూర్తి చేశారు పోయన్న చేతన పూర్తి చేసండి. బ్రహ్మపట్నం వెళ్ళి బతికించారు. వెళ్ళి తీసుకొచ్చారు. ముగ్గురు అన్నదమ్ములు తల్లిగారు దగ్గర వచ్చారు. తల్లిగారు బోడుదని పోగులు పోశారు. బ్రహ్మదేవుడేమో రథం రాస్తారు. శంకరుడు విష్ణుడు బ్రహ్మదేవుడు వేలు పెట్టింది. 12 సంవత్సరాలు అంటే సరస్వతి దేవయిందండి. సరస్వతి దేవుని పెద్దవాడు బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకున్నాడు. పెద్దవాడు బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకుని అలా బ్రహ్మటం తీసుకెళ్ళాడు. పోయినా బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు వెళ్ళుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళాలి తీసి 12 సంవత్సరాలు అంటే లక్ష్మీ అమ్మాయింది. లక్ష్మీదేవుడు రెండోవాడు విష్ణుమూర్తి కళ్యాణం చేసుకున్నాడు. ఆరుష్య కళ్యాణం చేసుకుని వైకుంఠపట్నం తీసుకెళ్ళాడు. పోయినా వైకుంఠపట్నం భగవంతుడు ఆదిష్యుడు వెళ్ళుకుంటున్నారండి. 3వ దగ్గరికి వెళ్ళారు. నివేదన తీసి 12 సంవత్సరాలు అంటే పార్వతీదేవయింది. పార్వతీదేవ నాయన చిన్నవాడు శంకరుడి కళ్యాణం చేసుకున్నారు. చిన్నవాడు శంకరుడి కళ్యాణం చేసుకున్నారు. ముగ్గురు భార్యలు చేసుకున్నారు. భద్రగాకు పోగుండిపోయింది. అదే చూసావా అమ్మ కామము అని కన్ను మూసిందా. అమ్మ కామం తెచ్చాలి. తల్లిలాగా ఉంచాలి. ఆడవారు ఎలా ఉంటారా బొమ్మలు చేస్తారు. పళ్ళు చేతులు పెట్టారు. పెట్టి బొమ్మను కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చొని బొమ్మ లేదు ఊరుకుంటుందా. కామమా అలాగని ఊరు మీద పడి కళ్ళు తిరిగేస్తుందండి. భగవంతుడు అంటున్నాడు అమ్మా నీ క్రమం అనేది ఎలా తెచ్చాలో మా ముగ్గురు తెలియక నీ బోర్డుని 4 పోగలు పోసుకున్నాము. 3 పోగలు తీసుకుని 2 భార్యలు చేసుకున్నాము. కూడా లేదు కాబట్టి చెప్తున్నానమ్మా. నేను ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత శ్రీశైలములో మళ్ళీ కార్తీక నేను పిలుస్తాను. నేను మల్లికార్జున స్వామిగా పిలుస్తాను. నా బెజవాడ కొండ పైన కనకదుర్గగా పిలుస్తాను. శ్రీ కనక దుర్గమ్మ తల్లిగా పిలుస్తావు. ఈ కళ్యాణంలో కళ్యాణం చేసుకుని అప్పుడు నీ కామంలో తప్పుగా తీరుతాను. ఇది కళ్యాణంలో కళ్యాణం చేసుకుని ఈ క్రమం నేను తీరుస్తానే అమ్మన్నాడు. బాబు శంకర అన్ని బాగానే చెప్పా. అక్కడ పెట్టే నైవేద్యము సరిపోదు నాకు సరిపోదు బాబు అంటుంది. దాకానేమో కామన్నాడు సరిపోదంటున్నావు. అగరత్తులు వెలిగించమ్మా. అగరత్తులు వెలిగించు. అయ్యా కామంటున్నారా అలాగన్నా కాబట్టి చెప్తున్నాను.
అనేక పేరులతో పిలుస్తావమ్మా. కూర ముచ్చాలమ్మంటారు, పెట్టినమ్మంటారు, కూర బల్లలమ్మంటారు. అనేక పేరులతో పిలుస్తావమ్మా. ఎప్పుడు నచ్చిన వద్యలు పూజ పురస్కారాలు మనుషులని కూడా చెల్లించబడతాయి తల్లి. తల్లికి ఆరుబూడుదలలాగా భూలోకములు అలా భారతదేశారు